జరుగుతున్న పరిస్థితుల విషయమై గత నెల జూలై నెలంతా మిమ్మల్ని బాధ పెట్టింది, మిమ్మల్ని అవమానపరిచింది, ఎన్నో నిద్రలేని రాత్రుల్ని మీకు ఇచ్చింది. అయితే నా దేవుడు ఆ నెలలో మీకు ఎదురైన ప్రతి చేదు అనుభవాన్ని తన జీవంతో కూడిన మాటతో నింపుతానన్నప్పుడు ఆయన నామాన్ని స్తుతించకుండా ఎలా ఉండగలమండి? ఆమేన్. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అనే వాక్కుతో ఆయన మనల్ని నింపుతా ఉంటే ఆయన స్తుతించకుండా ఎలా ఉండగలము? నిన్ను దీవిస్తాను, ఆశీర్వదిస్తాను, నీకు కావాల్సిన శ్రేష్టమైన ఫలములను దయచేస్తాను అని తన వాక్కుతో ఆయన మనల్ని నింపుతా ఉంటే ఆయన స్తుతించకుండా మనం ఎలా ఉండగలము? అయితే అవి కార్యరూపము జరగాలి అని అంటే, మన కళ్ళ ముందు ప్రత్యక్షపరచబడాలి అని అంటే ఇట్స్ అన్ అవర్ హ్యాండ్స్, మన చేతిలో ఉంది. బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తుల విషయంలో మనం చూసినప్పుడు దేవుడు వాగ్దానం దయచేశారు. ఉదాహరణకి రాజైన సౌలు విషయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, గాడ్ హస్ ప్రామిస్డ్ కింగ్ సౌల్ విత్ గ్రేట్ థింగ్స్. గొప్ప గొప్ప కార్యాలతో, గొప్ప గొప్ప విషయాలతో రాజైన సౌల్ని దేవుడు వాగ్దానం చేత ఆశీర్వదించారు.